నా క్లయింట్ ఒకతనికి 40,000 జీతం, కానీ 40 లక్షల అప్పు అయింది. ఓకే, ఈ అప్పును తీర్చడానికి నా దాకా వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ప్లాన్ ఎలా ఉండే, ఆ ప్లాన్ ప్రకారం తను ఎలా బయటపడ్డాడు. సో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం అప్పుల నుంచి బయటపడడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చాలా తెలుసుకుంటాం కదా. సో నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ ఒక 40 lakhs అప్పు నుంచి ఎలా బయటపడ్డాడు, ఒక 40,000 జీతం ఉండే ఆ జీతం నుంచి ఎలా బయటపడ్డాడు అనే టాపిక్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో నా క్లయింట్కి 2008లో 40,000 శాలరీ, ఒక ఫార్మా కంపెనీలో ఫ్లోర్ సూపర్వైజర్గా చేస్తూ ఉండేవాడు. అప్పటికే 5-6 years నుంచి జాబ్ చేస్తున్నాడు. 2 పిల్లలు, అప్పటికే చిన్న చిన్న పిల్లలు. సో ఈ సిచ్యువేషన్లో తను వైఫ్, రిలేటివ్స్ వీళ్ళందరూ ఒక ప్రెజర్లో ఒక ఇల్లు చూశాడండి. కుత్బుల్లాపూర్ ఏరియా. ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో 120 గజాలలో దాదాపుగా అప్పుడు 35 లక్షలకి ఇల్లు చూసుకున్నాడు. ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది 2008లో 35 lakhsకి ఇండిపెండెంట్ హౌస్. సో ఇతని దగ్గర ఒక చిట్టి అయ్యంగా డబ్బులు ఒక 2 లక్షలు చేతిలో ఉన్నాయి. సో ఈ 35 lakhs లోన్కి వెళ్తే 80% లోన్ వచ్చింది. 28 lakhs లోన్ అమౌంట్ శాంక్షన్ అయింది. సో ఇంకొక 7 lakhs తను చేతి నుంచి పెట్టాలి డౌన్ పేమెంట్. సో 2 lakhs ఆల్రెడీ చేతిలో ఉన్నాయి కదా, ఒక 5 lakhs ఏమో అప్పు తీసుకొచ్చాడు. అలాగే లోపల ఇంటీరియర్ ఫంక్షన్కి ఇంకో ఎక్స్ట్రా ఒక 2 lakhs అయింది. మొత్తం 7 lakhs అప్పు అయింది. ఈఎంఐ వచ్చేసి నెలకి 23,000 ఈఎంఐ పడుతుంది, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఆ రోజుకి. ఇతని శాలరీ 40,000, ఈఎంఐ 23 పోతుంటే ఇంకా మిగులుతున్న శాలరీ అంతా 17,000. 2 చిన్నపిల్లలు, ఫ్యామిలీ, సొంత ఇల్లు, హ్యాపీ. ఈ 17,000లో ఇంకా అప్పుడే బాబు ఎల్కేజీ అట్లా స్టార్ట్ అయింది. ఇంకొక బాబుది ఏం లేదు. సో స్కూల్ ఫీజు కూడా కొద్దిగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కానీ ఈ 7 lakhs అప్పటికప్పుడు ఎక్కడ బయట దొరక్క ఈ 7 lakhs అప్పు ఎక్కువ వడ్డీకి తెచ్చేసాడు. ఒక 2 లక్షలు 4 రూపాయల వడ్డీకి తెచ్చాడు. బయట వడ్డీ 10 రూపాయలు 20 రూపాయలు కూడా నడుస్తాయి. అంత వడ్డీకి ఇస్తారా? అది ప్రాక్టికల్గా తెచ్చేటోడికి తెలుస్తుంది ఆ ప్రాబ్లం. 4 రూపాయల వడ్డీకి 2 lakhs తీసుకొచ్చాడు. సో దాదాపుగా నెలకి 8,000, సంవత్సరానికి 96,000. అలాగే ఇంకొక 2 లక్షలు 3 రూపాయల వడ్డీకి తెచ్చాడు. నెలకు 6,000, సంవత్సరానికి 72,000. అలాగే ఇంకొక 3 లక్షలు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చాడు. 2 రూపీస్ వడ్డీకి తీసుకొచ్చాడు. సో దాదాపుగా ఇది కూడా నెలకు 6,000, సంవత్సరానికి 72,000. ప్రతి నెల వడ్డీలకే 20,000 పోతున్నాయి. సంవత్సరం వచ్చే వరకు 2,40,000 వడ్డీలు అవుతున్నాయి. ఆయన ఏమన్నాడు, నెల నేను కట్టలేను, సంవత్సరానికి ఒకసారి కడతా అన్నాడు. సంవత్సరానికి ఒకసారి కట్టే వరకు ఏమవుతుందంటే సంవత్సరానికి 2,40,000 వడ్డీ అయింది. ఈ వడ్డీకి మళ్ళీ ఒక ఏరియా దగ్గర అప్పు తీసుకొచ్చి వీళ్ళకి వడ్డీలు కట్టాడు. సో ఇలా ఒక సంవత్సరం అయిపోయింది. మళ్ళీ 2వ సంవత్సరానికి వచ్చేవరకు ఈ 2,40,000 వడ్డీ. ఇందులో కొంతమంది ఆగట్ల, మళ్ళీ ఏరే కాడ 4 రూపీస్కి 5 రూపీస్కి కూడా వడ్డీకి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇలా రొటేట్ చేసుకుంటూ వచ్చేసాడు. ఒక అప్పు తీరవడానికి ఇంకొక అప్పు, ఆ అప్పు తీరవడానికి ఇంకొక అప్పు, ఇలా అప్పులు పెరుగుతూ ఇల్లు అయితే అలానే ఈఎంఐ కంటిన్యూ చేస్తున్నాడు. ఒక 10 yearsకి వచ్చేవరకు 7 లక్షలతో స్టార్ట్ అయిన అప్పు దాదాపుగా 40 lakhsకి వెళ్ళింది. 7 లక్షలతో స్టార్ట్ అయింది, 40 lakhsకి వెళ్ళింది. సార్ ఆ 40 lakhs ఎలా ఇస్తారు సార్, అంత అప్పు ఎలా ఇస్తారు సార్ అంటే, ఈ 40,000 కాస్త నెమ్మదిగా ఈ 10 yearsలో పెరుగుతూ శాలరీ ఒక 65,000 దాకా వచ్చింది. బట్ ఈ 65లో లోన్ పోను దాన్ని ప్రాపర్గా 65 ప్లాన్ చేసుకుంటే అద్భుతం. ఈలోపు పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినాయి. ఎట్ ద సేమ్ టైం అది వస్తుంది కదా అని ఇంకొక పర్సనల్ లోన్ ఏదో తీసుకోవడం, అలా లోన్లలో హోమ్ లోన్ కాకుండా పర్సనల్ లోన్లో స్ట్రక్ అయిపోవడం, లేదా బయట తీసుకొచ్చిన వడ్డీలు స్ట్రక్ అయిపోవడం, ఒక వడ్డీ కట్టడానికి ఇంకో వడ్డీ, ఒక వడ్డీ కట్టడానికి ఇంకో వడ్డీ, ఇలా 10 yearsలో 2018కి వచ్చేవరకు 40 lakhs అప్పు ఉంది. ఇంకా ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సరే 10 years అవుతుంది కదా, ఇల్లు అమ్మేయమన్నాను. ఇల్లు అమ్మేయండి, ఇల్లు అమ్మేస్తే మీరు 35 lakhsకి తీసుకున్నారు కదా, ఇప్పుడు మార్కెట్ వాల్యూ అంత పెరుగుతుంది అంటే 1,00,00,000 రూపాయల దాకా వస్తుంది సార్ అన్నారు. ఓకే, సో ఇల్లు అమ్మేయమని చెప్పాను. సార్ ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్, ఇప్పుడు బాబు 5th classకో 6th classకో వచ్చాడు, ఖర్చులు పెరుగుతున్నాయి, పిల్లల్ని వదిలేసి నేను ఇంకెక్కడ ఏం చేస్తాను, నాకు ఏరియా వెనకాల ఏం ప్రాపర్టీస్ లేవు, నేను ఇల్లు అమ్మలేను సార్ అంటాడు. సో అప్పుడు యాక్చువల్గా ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు అమ్మేసినా సరే తనకి ఎంత వస్తుందంటే ఒక 1,10,00,000కి ఒక బేరం వచ్చే ఛాన్స్ ఉంది.
₹1,10,00,000 వస్తే ఈ 10 సంవత్సరాల్లో అవుట్ స్టాండింగ్ ఈ 28 lakhsకి అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా 19 lakhs అవుట్ స్టాండింగే ఉంది, 19 లక్షలు ఉంది. సో దీంట్లో నుంచి 19 లక్షలు తీసేస్తే ఒక 90 లక్షలు ఉంటాయి. ఈ 90 లక్షల్లో 40 లక్షలు అప్పు తీసేస్తే ఇంకో 50 lakhs ఉంది. 50 lakhsతో సిటీ అవుట్కట్స్లో ఏదైనా అపార్ట్మెంట్ వస్తుంది, లేదా మీ దగ్గర ఉన్న దాంట్లో అపార్ట్మెంట్ వస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే ఇంకో ఇండిపెండెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, వెళ్ళండి అని చెప్పాను. లేదు సార్, ఈ ఏరియాకి ట్యూన్ అయ్యాము, దగ్గర పట్ల చుట్టాలు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఈ ఏరియా దాటి పోలేము, ఇంకేదన్నా ఆప్షన్ ఉందా అని అడిగాడు. సో అతనికి ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి 40 lakhs ఆ ఇల్లు చూసే చాలామంది అప్పిచ్చారు. నిజం చెప్పాలండి, ఏది లేకపోతే ఇల్లు అమ్మేసి ఇస్తాడులే అని ధైర్యంతో అంత అప్పు పుట్టింది, లేకపోతే పుట్టేది కాదు. అప్పుడు నేనేం చెప్పానంటే, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కొందామని చూస్తున్నారు, బట్ వాళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే నువ్వు ఒక పని చెయ్యి. నీ ఇల్లు ఉంది కదా, నీ ఇల్లుని ల్యాండ్ ఒక అపార్ట్మెంట్ కల్చర్ లాగా ల్యాండ్ 50% ల్యాండ్ అతనికి రాసి తను ఇల్లు కట్టుకునేటట్టు, 2nd ఫ్లోర్ నీకు, 3rd ఫ్లోర్ నీకు, ఇలా ఒక ప్రాపర్గా ఒక లీగల్ అగ్రిమెంట్ రాసుకో. ఓకే, నీకు రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇక్కడ లేవు, బట్ ఆ లోన్ అయిపోయిన తర్వాత మన ఇద్దరం ప్లాన్ చేసుకున్నాను. ఒక లాయర్ దగ్గర పక్కా నోట్ తీసుకొని ₹1,00,000 50 గజాలకి 50 లక్షలు నీ చేతికి వస్తుంది. పైన అయిన 10 లక్షల్లో 15 లక్షల్లో ఆల్రెడీ పిల్లర్స్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో అతనికి ఇల్లు అయిపోద్ది. సో మొత్తం అతను ఒక 65 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్న ఫీలింగే ఉంటుంది. అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ఆ ఏరియాలో ఆ టయానికి 60-70 లక్షలు అవుతుంది. సో ఎక్కువ గొడవ లేకుండా మీ ఇద్దరితోటే ఉంటుంది కాబట్టి ల్యాండ్లో ఇద్దరికి ప్రాపర్టీ 50-50 వస్తుంది కాబట్టి ప్లాన్ చేయమన్నాను. సో చాలా ఎతకంగా బాగా దగ్గర రిలేటివ్స్లో ఇలా చూసుకుంటే వాళ్ళ బామ్మర్దినే, అంటే వాళ్ళ చిన్నమామ గారి రిలేటివ్ ఎవరో, ఆ అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటాడు. వాళ్ళు కూడా అపార్ట్మెంట్కి వెళ్ళే బదులు మనం ఇక్కడ వెళ్తే బాగుంటుందని చెప్పి అలా బామ్మర్ది ఆ 50 గజాలకు సరిపడా డబ్బులు 50 లక్షలు ఈయనకి ఇచ్చేసాడు. మిగిలిందైనా 1st ఫ్లోర్ వేసేసుకున్నాడు, 2nd ఫ్లోర్ ఓనర్కి, మళ్ళీ 3rd ఫ్లోర్ ఇప్పుడు వచ్చిన అబ్బాయికి. ఇట్లా ప్లాన్ చేసుకున్నారు, ప్రాపర్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ 50 లక్షల నుంచి 40 లక్షలు అప్పు తీర్చేశాడు, ఇంకో 10 లక్షలు పిల్లల ఎడ్యుకేషన్కి సేవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు వస్తున్న ఆ శాలరీతోటి ఆ లోన్ అయినే కట్టుకోవాలి, ఎందుకంటే ఆ లోను మళ్ళీ ఇద్దరు డివైడ్ చేసుకోవడానికి లేదు. ఇక ఆ ఓవరాల్ వాల్యూకు కొత్తగా వచ్చిన అతను వచ్చాడు, లోన్ విషయం అవుతుంది. ఆ లోను 23,000 యాజ్ టీజ్గా కడుతూ మిగిలిన 40,000 తోటి 45,000 తోటి ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ వచ్చాడు. ఈ రోజున వాళ్ళ బాబు 2nd ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాడు, ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడు. సో ఈ సిచ్యువేషన్ అందరికీ సెట్ కాకపోవచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్, నీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది కానీ అప్పులు ఎక్కువైపోతున్నాయి, దీని నుంచి బయటపడాలి అనుకుంటే నీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఎక్కువ సెంటిమెంట్కి వెళ్ళకుండా లాజిక్స్ ఆలోచించి దాన్ని సగం అమ్మేసి తప్పు తీరుద్దా, సగం అమ్మాయి, పూర్తిగా అమ్మేసి తప్పు తీరుద్దా, లేదా పూర్తిగా అమ్మాయి, లేదు ఒక 20 సంవత్సరాలు లీజుకి ఇస్తే అప్పు తీరుద్దా, 20 సంవత్సరాలు లీజుకి ఇచ్చి జీరోకి రా. లేదు నీ దగ్గర గోల్డ్ ఉంది, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు ఈ గోల్డ్ అమ్మేస్తే భవిష్యత్తులో వాళ్ళ పెళ్ళికి ఎట్టా అనుకుంటున్నావా, ముందు నువ్వు ఈ గోల్డ్ అమ్మేసి నీ ఇంట్రెస్ట్లు ఎంత అవుతున్నాయి, ఇప్పటికిప్పుడు అమ్మేస్తే నువ్వు బయటపడతావా, ముందు జీరోకి రా, తర్వాత పిల్లలకు మళ్ళీ సేవ్ చేయొచ్చు. నువ్వు ప్రాపర్గా వాళ్ళని చదివిపిస్తే వాళ్ళే పెళ్ళికి సంబంధించింది మొత్తం సంపాదించగలుగుతారు. సో నిజం చెప్పాలంటే ఇదొక 50% లక్, 50% ప్లాను. ఎందుకంటే అంత మంచి ఇన్వెస్టర్ అతన్ని నమ్మి, రిజిస్ట్రేషన్ పేపర్స్ లేవు, బ్యాంకులో ఉన్నాయి, అతన్ని నమ్మి రావడం అనేది చాలా గొప్ప. అది అయినోళ్ళు తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే రాగలుగుతారు. ఒకవేళ ఈ ప్లాన్ మీకు నచ్చితే గుడ్ ప్లాన్ అని, ఒకవేళ మీకు నచ్చకపోతే బ్యాడ్ ప్లాన్ అని, ఏ ఒపీనియన్ అయినా సరే కామెంట్ చేయండి. లేదు ఇంకేదైనా మంచి ఐడియా ఇస్తే బాగుండేదని మీకు అనిపిస్తే ఆ ఐడియాని కూడా కామెంట్లో పోస్ట్ చేయండి. నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో కేవైసీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డౌట్స్ అన్నిటికి కూడా సింపుల్గా అసలు ఏ యాప్ లేకుండా మీకు ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పేతో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఒక చిన్న ఐడియాతోటి నేను ఒక మ్యూచువల్ ఫండ్ కోర్స్ తయారు చేశాను, చాలా తక్కువ రేట్ తోటి. బేసిక్ నాలెడ్జ్ నుంచి మీకు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదాకా ఐడియా ఇచ్చాను. సో ఆ కోర్సుని లాగిన్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్ జర్నీని స్టార్ట్ చేయండి. లేట్ ఎందుకు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.